మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు నేను షూట్ చేశానండి. ఈరోజు ఈవినింగ్ 7 అయితే నేను రామాలయంకి అయితే వెళ్ళానండి. విగ్రహాలకైతే జలాభిషేకం కూడా నేను చేశాను. అది కూడా నేను యాడ్ చేస్తున్నానండి. నేను మార్నింగ్ టిఫిన్కి ఏం వండుకున్నాను, మధ్యాహ్నం ఏం వండుకున్నాను, అలాగే నైట్కి నేను ఏం వండుకున్నాను ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నా వ్లాగ్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ నేను చేసే పని అయితే కంపల్సరిగా తెలిసిపోద్ది. బయటనైతే గచ్చులు అయితే కడిగి నేను ముగ్గులు వేసుకుంటానండి. ఇంకా బయటనైతే గచ్చులన్నీ కడిగేసాను అనమాట. ఈలోపు మా ఆయన గారు అయితే వచ్చారు. ఇంక ఈరోజు మార్నింగే కొంచెం బయటికి వెళ్ళే పని అయితే ఉందండి. పాప వెళ్ళిపోగానే వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పి కొంచెం అంబలు అయితే చేసి ఇచ్చిమన్నారు. ఇంకా తనకైతే నేను అంబలు చేసి ఇచ్చానండి. నేను కూడా ఒక గ్లాస్ అంబలు అయితే తాగేసాను అనమాట. పాపకి టిఫిన్లోకి అయితే ఈరోజు అల్లం స్వీట్ చట్నీ చేస్తున్నానండి. దీనికి కాంబినేషన్గా దోశలు కూడా నేను వేస్తున్నాను. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, అల్లం, చింతపండు మొత్తం అంతా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకా ఎండుమిరపకాయలు అయితే నేను కొంచెం మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇంకా అది యాడ్ చేసేద్దామని ఇందులోనైతే ఇంక నేను ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేయలేదండి. మిక్సీ చేసుకునేటప్పుడు ఎండుమిరపకాయలది కొంచెం గుండ అయితే ఉండిపోయిందనమాట. అది వేసి మిక్సీ చేసేద్దామని మిక్సీ చేసేటప్పుడు మాత్రం ఇందులోని చింతపండు వేసిన తర్వాత పులుపు అయితే బాగుంటుంది. ఇంకా స్వీట్ కోసం అయితే మాత్రం బెల్లం అయితే కంపల్సరీగా వేయాలండి. ఇదిగోండి వేసుకొని అయితే నేను మిక్సీ చేస్తాను అనమాట. ఇంకా పాపకైతే అట్లు వేసి ఇంకా చట్నీ అయితే వేసి ఇచ్చేస్తున్నానండి. పాప తినేసిన తర్వాత ఇంకా నిన్నట్లాగే ఈరోజు నేను వాటర్ మిలన్ అయితే పెట్టాను. పాపకి ఇచ్చిన తర్వాత పాపకి నేను జడలు అవి వేసానండి. పాప అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు కూడా బయట పని అయితే ఉందండి. ఇంకా నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అయితే కొంచెం స్నానం అయితే చేసుకున్నానండి. అటునుండి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చేటప్పటికే 12:30 అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నంకి అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రసం అది అయితే ఇప్పుడు ఏం పెట్టడానికి అయితే నాకు ఓపిక లేదండి. ఇంకా 12 అయిపోయింది. వచ్చిన తర్వాత అయితే కొంచెం బట్టలు అవి ఉంటే వాష్ చేసుకొని వంట స్టార్ట్ చేసేటప్పటికైతే ఒక 1 అయిపోతున్నట్టుంది. వంకాయ టమాటీ కర్రీ అయితే నేను చేస్తున్నానండి. కొంచెం టమాటీలు ఎక్కువ వేసి గ్రేవీలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా. ఇంకా రసం అది ఏమీ లేకుండా ఇంకా పిల్లలకైతే ఇంకా నాన్ వెజ్ కొంచెం సరిగ్గా ఈ మధ్య అయితే కొంచెం వండట్లేదు కదండి. ఇంకా అందుకని చెప్పి వాళ్ళకైతే ఇంట్లోని నెత్తళ్ళు ఉన్నాయన్నమాట. అవైతే వీటికైతే కాంబినేషన్గా నేను ఫ్రై చేస్తున్నాను. వంకాయ టమాటీ కర్రీ చేసేటప్పుడు నెత్తళ్ళు అయితే మా అత్తగారు ఎక్కువ కాంబినేషన్గా ఫ్రై చేసేవారండి. వంకాయ టమాటీ కర్రీ అయితే ఎక్కువ టమాటీలు వేసి బాగా పలుచగా కూర అయితే ప్రిపేర్ చేసేవారు అనమాట. ఇంకా మా ఆయన గారికి ఇలాగైతే చాలా ఇష్టం అండి. వంట ఒకటి కొంచెం లేట్ అయిపోయింది. ఇంక పిల్లలైతే ఇంక వంట అయిపోయిందా అని 2-3 సార్లు వచ్చి తిరుగుతున్నారనమాట. ఇంక అందుకని టమాటీలను అయితే నేను మెదిపేసానండి బాగా. ఇంక ఇందులో వంకాయలు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ బాగుంటుందండి. టమాటీ ఎక్కువ వేస్తే మా ఆయన గారు పిల్లలు వంకాయ టమాటీ కర్రీ చాలా ఇష్టంగానే తింటారండి. ముందు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని నేనైతే ఒక 1/2 కేజీ టమాటీలు వేసానండి. టమాటీలు దగ్గరికి మగ్గిపోయాక నేనైతే మెదిపేసాను. ఇంక ఇందులోనే వంకాయ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఉప్పు కారం అయితే నేను యాడ్ చేసుకున్నానండి. ఫైనల్గా ఇందులోని గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా ఎప్పుడైనా రసం పెట్టకుండా ఇలా పలుచగా ప్రిపేర్ చేస్తాను అనమాట. వీళ్ళు రైస్లోకి అయితే కలుపుకొని తినేస్తారు. ఒక్కొక్కసారి దీనికి కాంబినేషన్గా వీళ్ళకైతే ఆమ్లెట్లు వేసేస్తానండి. ఇగోండి ఈలోపు తినైతే వచ్చారు. రెండో ఎంత అయిపోతుందనమాట. ఇంకా స్నానం అది చేసుకుంటాను. బట్టలు అవి బయటనైతే పెట్టమంటున్నారు. ఇంకా వాటర్ మిలన్ అయితే ఇచ్చానండి. ఫ్రిడ్జ్లో తీసి కొంచెం ఎండలో అయితే వచ్చారు కదా అందుకనేసి తింటున్నారనమాట. బయట మాట్లాడుతున్నారు. వెనక వైపు అయితే మాకు వాషింగ్ మిషన్ దగ్గర బాత్రూమ్ ఉంటుంది కదండి. అందులో స్నానం చేసుకొని అప్పుడైతే ఇంట్లోకి వస్తాననేసి అంటున్నారు. కొంచెం చనిపోయిన దగ్గరికి అయితే వెళ్ళానండి మార్నింగు. ఇంకా నేనైతే ముందు వచ్చాను వంట ప్రిపేర్ చేయడానికి. ఇంకా తినైతే ఇప్పుడు వచ్చారనమాట.
ఇదిగోండి నేనైతే నెత్తళ్ళు ఫ్రై చేస్తున్నాను. ఇలాగా నెత్తళ్ళు ఇందులో వేయకుండా వండాననుకోండి, నేనైతే ఓన్లీ వంకాయ టమాటా కర్రీ తినొచ్చు. వీళ్ళేమో నెత్తళ్ళైతే నంచుకొని తినొచ్చు కదా! ఇంకా నిన్న పొటాటోస్ పాప అయితే మంచూరియా చేసింది కదండీ! ఆ ఆయిలే కొంచెం ఆయిల్ తీసేసాను. ఇంక అందులోనే నెత్తళ్ళు నేను ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంక వేస్ట్ చేయడం ఎందుకనేసి. ఉప్పుని, పసుపు వేసుకొని నెత్తళ్ళనైతే బాగా ఫ్రై చేసుకోవాలనమాట. కొంచెం సిమ్‌లోనే పెట్టుకొని, మూత పెట్టుకొని బాగా దగ్గరికి ఫ్రై అయిపోవాలండి. ఇంక ఇందులోనైతే ఫైనల్‌గా దించే ముందైతే కారం యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోద్దండి. టేస్ట్ అయితే బావుంటది. వంకాయ టమాటీ కర్రీలోకైతే ఇష్టంగా తింటారండి. మా ఆయన గారు, పిల్లలు ఇద్దరూ తింటారు. ఒక్కొక్కసారి అయితే ఈ వంకాయ టమాటీ కర్రీలోకి నేను ఆమ్లెట్ కూడా వేస్తాననమాట. ఇంక ఈ నెత్తళ్ళ కర్రీ కూడా అయిపోయింది. ఇంక నేనైతే వడ్డించేసానండి. ఇంక స్టవ్ మీదే ఉంది. వీళ్ళు కంగారైపోతున్నారనమాట. లేట్ అయిపోయింది. బాగా 2 అయిపోయిందనమాట తినేటప్పటికి. వీళ్ళకి వడ్డించిన తర్వాత అయితే నేను ఒకే ఒక గంట అయితే మాత్రం పడుకున్నానండి. నాకు విపరీతమైన తలనొప్పి వచ్చిందనమాట. ఇంకా ఈవినింగ్ అయితే రామాలయంకి విగ్రహాలకి జలాభిషేకం చేయడానికైతే ఎలాగైనా వెళ్దామని నాకు అనిపించింది. ఈవినింగ్ లెగిసిన తర్వాత కొంచెం టీ అయితే పెట్టుకొని తాగేసామండి. ఇంకా బ్రెడ్ ఉంటే తిను కంపల్సరీగా బ్రెడ్ అయితే తింటారనమాట. తినకు కొంచెం అయితే టీ వేసి ఇంకా బ్రెడ్ అది పెట్టేసి ఇచ్చేసాను. ఇచ్చేసి ఈవినింగ్ అయితే నేను ముందు స్నానం అయితే చేసుకున్నానండి. మార్నింగ్ అయితే స్నానం అది చేసుకోవడం కూడా అవ్వలేదు. బయటకెళ్ళొచ్చాను. ఇంకొచ్చేటప్పటికైతే ఒక 12:30, 1 అయ్యేటప్పటికి వంట మొదలుపెట్టుకున్నాను. ఇంక ఏ పని అవ్వలేదు. ఇంట్లోని లలితమ్మ దగ్గరైనా దీపారాధన చేసుకుందామని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే స్నానం చేసుకున్న తర్వాత వంట మొదలుపెడుతున్నాను. నిన్న కిరాణా సామాన్లు రాశానని చెప్పాను కదండీ! అవైతే మా ఆయనగారు తెచ్చేసారనమాట. ఇంక అక్కడ పెట్టేశారు. ఇవి ఇంకా నేను గుడి నుంచి వచ్చాక సర్దుదామని చెప్పి ముందైతే నేను వంట చేసేసుకుంటున్నానండి. ఇంక బయటికి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అటునుంచి వచ్చి వంట చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇంక కంపల్సరీగా లేట్ అయిపోద్ది. అక్కడికెళ్ళిన తర్వాత కూడా వంట చేయాలి అన్న టెన్షన్‌తో ఉండాలి కదా! ఇంకెందుకులే అంత టెన్షన్ పడ్డం అని చెప్పి నేను ముందు రైస్ పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాత రసం ఒక పక్క, కూర ఒక పక్క పెట్టాననుకోండి, ఈలోపు టైం అయిపోయినా సరే ఇంకా వెళ్ళిపోయి కావాలంటే స్టవ్ అది ఆఫ్ చేసుకొని అటు నుండి వచ్చి అయితే వండుకోవచ్చని చెప్పి ముందు రైస్ కుక్ చేసుకున్నాను. క్యాప్సికముని జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది కొంచెం తొందరగా కూడా కుక్ అయిపోద్ది కదా! అందుకని ఉల్లిపాయలు, టమాటీలు అయితే మిక్సీ చేసుకోవాలండి. జీడిపప్పు వేసుకొని పేస్ట్‌లా చేసుకుంటే గ్రేవీ చాలా బావుంటది. నేనైతే 2 క్యాప్సికమ్‌లైతే నా దగ్గర ఉన్నాయండి. ఆ 2 క్యాప్సికమ్‌లు చిన్న ముక్కలైతే నేను కట్ చేసుకుంటున్నాను. మాకింకా వంటగదిలోని విపరీతంగా ఉక్కబెట్టేస్తదండి. స్నానం చేసొచ్చి వంట చేసినా మొత్తం వంటంతా అయ్యేటప్పటికైతే తడిచిపోతామనమాట. ఇంక అందుకని అలా ఫ్యాన్ పెట్టుకొనే ఉంటానండి. దేవుడి గదిలో ఉన్నా సరే అంతే. నన్ను చాలామంది అడిగారనమాట. ఎందుకు దేవుడి గదిలోని ఫ్యాన్ ఉంటది ఎప్పుడు అనేసి. నాకు ఉక్కబెట్టేస్తదండి. అందుకని కొంచెం జీడిపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి కర్రీకనేసి. ఇంకా మిగిలిన జీడిపప్పు అయితే మాత్రం ఉల్లిపాయ, టమాటీ, జీడిపప్పు మిక్సీ అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉందండి. లేకపోతే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని చేసుకోవాలనమాట. క్యాప్సికమ్ అయితే కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇంక కర్రీ అయితే చాలా సింపుల్‌గా అయిపోద్ది. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది. లేకపోతే మాత్రం ఈ జీడిపప్పు, ఉల్లిపాయ, టమాటీలోనే కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసుకుంటే చాలా బావుంటదండి. ఇదిగోండి రసం ఒక పక్క అయితే పెట్టాను. చెప్పాను కదా నేను రైస్ అయిపోయిన తర్వాత రసము ఇంకా కర్రీ పెట్టుకుంటే ఒకవేళ అక్కడ టైం అయిపోతుందని ఒకవేళ ఫోన్ అది వచ్చినా గబుక్కున వెళ్ళిపోవచ్చని. ఇంకా ముందైతే ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలనమాట. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పునైతే వేసుకోవాలి. ఇది కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోనే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పాను కదండీ! ఇంక అది కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. జీడిపప్పు మిక్సీ చేయడం వల్ల అడుగైతే పడతదండి. కొంచెం కలుపుతూనే ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా సరే కంపల్సరీగా పడతదనమాట. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఆయిల్ పైకి తేలిపోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని క్యాప్సికమ్ ముక్కలు అలాగే దీనికి సరిపడా సాల్ట్‌ని కూడా నేను యాడ్ చేసుకున్నానండి. అలాగే
రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ కొంచెం కారంగానే ఘాటుగా అనిపిస్తుంది, కాకపోతే ఇందులో గింజలు అవి తీసినా సరే ఫ్లేవర్ అయితే పచ్చిమిర్చి ఫ్లేవరే వస్తుంది అనమాట. చూసుకొని అయితే వేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా నేను మిక్సీ అయితే ఇందాక చేసుకున్నాను కదా, అందులోనే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఈ ముక్కలు ములిగే వరకు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడు అయితే సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తానండి, కొంచెం ఈ ఫ్లేవర్ అంతా క్యాప్సికమ్కి పడుతుందని చెప్పి. ఈ లోపు అయితే ఇంకా నాకు ఫోన్ అయితే వచ్చిందనమాట, అక్కడ స్టార్ట్ అయిపోయింది రమ్మనమనేసి. ఇంకా ఇంటి దగ్గర నుంచే నేనైతే పసుపు కుంకుమ అలాగే గంధం కూడా నేను పట్టుకెళ్తున్నానండి. విగ్రహాలకి జలాన్ని అభిషేకం చేసేటప్పుడు ముందు పసుపు కుంకుమ అలాగే గంధాన్ని వేసిన తర్వాత అప్పుడు పసుపు కలిపిన నీళ్ళని అయితే పట్టుకొని అందరూ వస్తున్నారమ్మా, మరి మీకు కూడా రావాలనిపిస్తే రండి అనేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా బిందె అంటే ఇక్కడ నుండి నేను పట్టుకెళ్ళలేనండి, కొంచెం ఇక్కడ నుంచి బండి మీద వెళ్తాం ఇంకా కుదిపినట్టు అయిపోద్ది అని చెప్పి నా దగ్గర అష్టలక్ష్మి చెంబు అయితే ఉంది. అందులోనైతే పసుపు అయితే వేసుకొని వాటర్ కూడా వేసుకొని పసుపు నీళ్ళని అయితే పట్టుకొని అయితే పసుపు కుంకుమ అలాగే గంధము పట్టుకొని అయితే బయలుదేరానండి. ఇంకా నాకైతే ఆ బ్యాగ్ పట్టుకోవడానికి ఇంకా కుదుపుల్లా ఉంటాయి కదా, చిన్న పాపనైతే తోడురమ్మని అన్నానమాట. చిన్న పాపకైతే కొంచెం గుడ్లు అవి అంటే పూజలు అవి అన్నా సరే వస్తుందండి కంపల్సరిగాని. మార్నింగ్ కూడా వెళ్దాం మమ్మీ అన్నది, ఇంక మార్నింగ్ అయితే అసలు అవ్వలేదండి. మార్నింగ్ కూడా ఒక పూజ అయితే ఉంది రమ్మనమనేసి అయితే అన్నారు, కానీ ఇంకా మార్నింగ్ మాకు వీలు పడలేదు. చెప్పాను కదండి చనిపోయిన దగ్గరికి అయితే వెళ్ళామనేసి, అందుకని ఈవినింగ్ మళ్ళీ స్నానం అది చేసుకున్న తర్వాత అయితే వెళ్తున్నాను. అక్కడికి మేము వెళ్ళేటప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. మేము వెళ్ళేటప్పటికి మొత్తం అందరూ బిందులతోనైతే నీళ్ళైతే వేస్తున్నారనమాట. అక్కడ కొలాయి అయితే ఉందండి, ఆ కొలాయి దగ్గర అయితే పడుతున్నారు మొత్తం అందరూ. వచ్చిన పూజ సామాన్లన్నీ లోపలికి అయితే పట్టుకొని వెళ్ళి ముందైతే శివుడికైతే దర్శనం చేసుకుందామని వెళ్ళామండి. రామాలయంలోని శివాలయం ఉంది, అలాగే సాయిబాబా ఉంటారు, అలాగే వినాయకుడు కూడా ఉన్నారండి. ముందైతే పూజకు సంబంధించి ఇదిగోండి మొత్తం అంతా అలంకరణ అయితే ఇక్కడ చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ అఖండ జ్యోతిని కూడా వెలిగించారండి, చూడండి ఎన్ని కలర్స్ అయితే వేశారు. నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను మా ఊర్లో ఉన్న శివాలయంలోని శివలింగాన్ని అయితే చూపిస్తున్నాను, చూసి అయితే దర్శనం చేసుకోండి. ఇగోండి నందీశ్వరుని కూడా ఎంత బాగా అలంకరించారో పంతులు గారు. ఇదిగోండి శివుడిని అయితే చూడండి, లైటింగ్ అయితే ఎక్కువ వచ్చిందని చెప్పి డల్ చేస్తే బాగా శివుడు అయితే కనిపిస్తున్నారు కదా. దండం పెట్టుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా అందరూ మేము వచ్చేటప్పటికే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా చిన్నానైతే వచ్చి అమ్మ రాముడి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ చివరి నుండి మొదలుపెట్టి ఆంజనేయ స్వామి వరకు వేయమని చెప్తున్నారు. అయితే ముందైతే పసుపు కుంకుమ అలాగే గంధాన్ని అయితే వెయ్యాలి కదండి, ఇంకా అందుకని చెప్పి నేనైతే ముందు వాటితోనైతే మనసులోని దేవుడిని అయితే తలుచుకొని మనస్ఫూర్తిగా దేవుడికైతే మొత్తం నేను తీసుకొని వచ్చినవన్నీ సమర్పిస్తున్నానండి. పంతులు గారు అయితే మాత్రం మంత్రాలు అవన్నీ చాలా బాగా చదువుతున్నారు. ఇందులోని పువ్వులు కూడా వేశారనమాట. నాకు ఇంకా హడావిడి అయిపోయిందండి, అంటే వస్తానని అయితే కన్ఫామ్గా అనుకోలేదు. మార్నింగ్ వద్దాం అనుకున్నాను, అవ్వలేదు. సర్లే ఇంకా రేపైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనుకున్నాను. ఇంకా రేపు కూడా ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా రేపు వచ్చినా అంత హడావిడిగా వచ్చి వెళ్ళిపోవడమే అయిపోద్ది, నిదానంగా చేసుకోవడం అవ్వదు. ఏముందిలే ముందు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా అనేసి ఇంకెలాగైనా వద్దామని అనుకొని వచ్చాను అనమాట. పసుపు కుంకాన్ని అయితే ముందు వేసాను కదండి, ఇంకా గంధం కూడా వేసి నేను ఇంటి దగ్గర నుండి అష్టలక్ష్మి చెంబులోనైతే వాటర్లోని పసుపు అయితే కలిపి తెచ్చుకున్నాను కదండి, ఇంకా అదైతే వేద్దామని అయితే నించున్నాను అనమాట. ఇక్కడ ఒకవేళ తేకపోతే ఉట్టి తెచ్చుకున్నా సరే ఇక్కడ వాటర్ పట్టుకొని వేసుకోవచ్చమ్మా, లేదు అంటే నువ్వు ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఇంకా మంచిదని అన్నారు. ఇంకా మన వీలుని బట్టి మనకు మనస్ఫూర్తిగా ఇంటి నుండి తెచ్చి వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పి నేను వాటర్ అయితే తెచ్చాను. ఇదిగోండి గురునాథ్ చిన్నాను అనమాట. మొత్తం ఈ చిన్నానని పిన్ని విగ్రహాలు అయితే ఇచ్చారు. ఇప్పుడు ఆ విగ్రహాలకే పూజలు అవుతున్నాయండి. పిన్ అయితే ఫోన్ చేసిందనమాట రమ్మనమని. సరే వస్తానన్నాను. మార్నింగ్ అయితే అసలు నాకు అవ్వలేదు రావడానికి, ఇంక ఈవినింగ్ ఎలాగైనా రమ్మనమన్నదని చెప్పి ఇంకా నేనే ఫోన్ చేశాను అనమాట. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది పిన్ని చెప్పు నేను వస్తాను అని. ఇంకా 9 అలా అయిపోతే నేను వెళ్ళకూడదు అనుకున్నానండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి బాగా స్ట్రెయిన్ అయిపోయాను. ఇంకా రేపు కూడా కొంచెం ఫంక్షన్స్ అవి అయితే ఉన్నాయి.
సర్లే అనేసి అనుకున్నాను. అయితే లేదమ్మా 7 కల్లా స్టార్ట్ అయిపోద్ది వచ్చి అన్నది. ఇంక ఇంట్లో ఉన్నా సరే వంట పని అయితే అయిపోయింది కదండీ! ఇంక అందుకని అయితే వచ్చాను. ఈలోపు మా పెద్ద తోటికోడలు కూడా వచ్చిందండి. తనైతే బయటికి ఎక్కడికో వెళ్ళిందంట. ఇంకా సడన్‌గా పిన్ని ఫోన్ చేసేటప్పటికి అప్పుడే బయట నుండి వచ్చిందనమాట. ఇంక వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారనమాట. లక్ష్మి అయితే మొన్న నన్ను యూట్యూబ్ ఛానల్‌లోని "నువ్వు చిన్న చిన్న ముక్కలే పెట్టావు, పూర్తిగా పెట్టలేదు. ఈసారి కొంచెం ఫ్రీగా పెట్టు" అన్నది. ఆ వెనకాతల రామలక్ష్మి వాళ్ళ తోటికోడలండి. ఇంకా పక్కన ఇద్దరు వాళ్ళ అక్కలనమాట. ఇదిగోండి మా తోటికోడలైతే వచ్చి ఒక 3 సార్లు అయితే రాగిది చెంబు లాంటిది పెద్దదే ఉందనమాట. బిందెలా ఉంది. ఇంక దాంతో వేసింది. ఇంకా గౌరత్తి కూడా వచ్చారండి. గౌరత్తి వచ్చేటప్పటికి ఇంకా లాస్ట్ అయిపోయిందనమాట. ఈలోపు అఖిల్ అయితే తెచ్చి ఆ బిందెతోనైతే నీళ్ళిచ్చాడు. ఇంకా అత్తయ్య కూడా మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా వేసేసారనమాట. జలాభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే ఒక క్లాత్ లాంటిది అయితే తీసుకొని వచ్చారండి. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. కొత్త విగ్రహాలకి ఎలా పూజ చేస్తారో నాకు కూడా తెలీదండి. నేను ఇది చూడడం వల్ల అయితే నేను అయితే చెప్పగలుగుతున్నాను అనేసి నేను అనుకుంటున్నాను. ఈ క్లాత్ని కప్పిన తర్వాత చుట్టూ అయితే తాడైతే కట్టారండి. ఇంకా మంత్రాలు చదువుతూనే ఉన్నారండి. 3 పంతులు గారులు అయితే ఉన్నారనమాట. ఇంకా పెద్ద పంతులు గారు అయితే ఎవరో వచ్చారండి. ముహూర్తాలు అయితే పెడుతున్నారు. వీళ్ళు అలాగా ఇంకా మంత్రాలు చదువుతూనే మొత్తం చేస్తున్న ప్రాసెస్ అంతా చేస్తున్నారనమాట. ఇది తాడు కట్టిన తర్వాత మళ్ళీ దంపతులతోనైతే చామంతి పువ్వులతోని పూజ అయితే చేయించారండి. దీనికి మళ్ళీ వీళ్ళు పేర్లు అవి చెప్పి గోత్రనామాలు అవన్నీ చెప్పి వీళ్ళతోనైతే పూజ అయితే చేయిస్తున్నారు. చాలా నిదానంగా శ్రద్ధగా వీళ్ళు చదువుతున్న మంత్రాలు ఏమాత్రం తప్పు చదివినా మళ్ళీ పంతులు గారు ఆగి మళ్ళీ స్పష్టంగా చదవమని అయితే ఓపికగా చెప్తున్నారండి. మార్నింగ్ నుంచి అవుతున్నట్టున్నాయండి. 6 o'clock నుండే స్టార్ట్ అయ్యాయి. నేను కూడా మార్నింగ్ 10 o'clock అయితే రావాల్సిందే కానీ నాకు వీలు పడక ఇంక మరి నేను రాలేదన్నమాట. ఇంకా పువ్వులు వేసి పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఆ వాటర్ని అయితే అందులో వేసిమన్నారండి. అయితే ఇవి ఎప్పుడు తీస్తారు అనేది అయితే మాకైతే తెలీదు. మేము వచ్చే ముందు పంతులు గారు చెప్పారనమాట, రేపు క్షీరాభిషేకం ఉందమ్మా, మీ శక్తి కొలది మీకు ఆవు పాలు దొరికితే ఎవరు ఎంత తెస్తారో అంత తీసుకొని వచ్చి రేపైతే క్షీరాభిషేకంలో పాల్గొని ఈరోజు ఎలాగా జలాభిషేకం చేశారో రేపు కూడా క్షీరాభిషేకాన్ని అయితే చేయమని చెప్పారనమాట. ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేస్తున్నారండి. గుడిలోనైతే హారతి ఇచ్చేటప్పుడు మోగేదైతే గంట ఉంటుందన్నమాట. అదైతే ఆన్ చేశారు. ఆన్ చేసిన తర్వాత అయితే మొత్తం హారతి అయితే ఇచ్చిన తర్వాత ప్రదక్షిణలు అన్నీ చేసుకున్న తర్వాత అయితే మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా ప్రశాంతంగా గుడికి వెళ్ళలేని వరకు మనం వెళ్ళలేమేమో, ఇంట్లో పనులు ఉంటాయేమో అని మనం అనుకుంటామా, కానీ వెళ్ళిన తర్వాత పూజ అవుతున్న కొద్దీ ఇంకా అలాగ ఉండిపోవాలని అయితే అనిపిస్తుంది. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే కూర పూర్తిగా అవ్వలేదండి. ఇంక చారు కూర 2 సగం సగంలోనే ఉన్నాయి, కానీ స్టవ్ ఆఫ్ చేసి అయితే వచ్చానండి. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చులే అనేసి. ఇంకొచ్చిన తర్వాత జయక్క కూడా అంటుంది, నేను వస్తానని అయితే అస్సలు అనుకోలేదు, పిన్ని ఫోన్ చేసేటప్పటికి నేను బయటే ఉన్నాను అనేసి అంటే ఇంకా ఇగోండి గౌరత్తయ్య పాపను చూసి హాయ్ చెప్తున్నట్టున్నారు. ఇంకా అయితే అంటుందన్నమాట. అంటే నేను అన్నాను, ఫోన్లో కరెక్ట్గా పూజ టైంకి వచ్చావు అనేసి అన్నాను. పంతులు గారేమో పువ్వులు ఇచ్చారండి. మొత్తం అక్కడ పూజ చేసిన పువ్వులను అయితే అందరినీ తలలో పెట్టుకోమని అయితే చెప్తున్నారనమాట. ఇంకా జయక్క అయితే మొత్తం గుడిలో ఉన్న వాళ్ళందరికీ ఆ పువ్వులు అయితే ఇచ్చింది. అయితే పిన్ అంటుంది, అమ్మ మీ ఇద్దరికి ప్రాప్తం ఉందమ్మా, కరెక్ట్గా టైంకి అయితే వచ్చారు, భగవంతుడికి అయితే మీరు జలాభిషేకాన్ని అయితే చేయడానికి మీకు ప్రాప్తి ఉందమ్మా, అందుకే కరెక్ట్ టైంకి వచ్చారు అనేసి అంటుంది. ఇదిగోండి మా గుడిలో ఉన్న రాముల వారిది ఎండాడలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ నా ఛానల్ చాలామంది బయట నుంచి చూస్తారు కదా, వాళ్ళకైతే నేను చూపిస్తున్నాను.
ఈ స్టార్టింగ్లో ఎడం చేతి పక్క అయితే వినాయకుడు కూడా ఉంటారండి. నేను దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా చిన్న పాప అలాగే జయక్క ఇద్దరు అయితే దండం పెట్టుకున్నారండి. ఇంకా నేనైతే అంటున్నాను అనమాట, సగంలోనైతే స్టవ్ ఆఫ్ చేసి వచ్చాను. ఇంకా మళ్ళీ వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇంకా వంట పని అయితే ఇంకా సగంలోనే ఉంది, వంట పని చూసుకోవాలి అనేసి. ఈ లోపు అయితే ఇదిగోండి లక్ష్మి అయితే అందరికీ డ్రింక్లు వేసి ఇస్తుంది అనమాట. మొత్తం అందరికీ తీసుకోమనేసి అంటుంది. చిన్న పాప అయితే కూలింగ్ అయితే తాగదండి, కొంచెం దానికైతే గొంతు నొప్పి వచ్చేస్తుంది తాగితే. వద్దంటే పిన్ని ఊరుకోవట్లేదు, తీసుకోమనేసి అంటుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ డ్రింకులు తాగమని అయితే వేస్తున్నారనమాట. ఇంకా వీళ్ళందరూ నా యూట్యూబ్ ఛానల్ చూస్తారంటండి. మొత్తం అందరూ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్కి. వీళ్ళైతే చాలా బేగే వచ్చినట్టున్నారండి. నేనైతే మాత్రం కరెక్ట్గా విగ్రహాలకి జలాభిషేకం స్టార్ట్ అవుతుంది అన్న టైంకే నేను వచ్చానన్నమాట. వీళ్ళు తెల్లవారి నుంచి పూజలు అవుతున్నాయి కాబట్టి తెల్లవారి నుంచి ఉన్నట్టున్నారండి వీళ్ళందరూని. ఇంకా పిన్నాలు అయితే ఉపవాసంతోనే ఉన్నారంట. మార్నింగ్ నుంచి ఇప్పటికి కాఫీ ఒకసారి తాగారో 2 సార్లు తాగామని చెప్తున్నారు. ఇంకా మొత్తం అందరివి డ్రింకులు అయితే తాగేసామండి. తాగేసిన తర్వాత అయితే ఇంక వెళ్ళిపోదామనేసి ఇంక బయటకైతే మేము వచ్చాము. ఇది మొత్తం అంతా అయ్యేటప్పటికైతే ఒక 8 8:30 అయిపోయినట్టుందండి. అయితే రేపు 10 గంటలకి పంతులు గారు రమ్మనమని చెప్పారు కదా, వస్తారా ఏంటి అని అత్తయ్య అడుగుతున్నారు. అదే జయక్కను కూడా అడుగుతుంటే రేపు కూడా ఇంకా ఫంక్షన్స్ అవి ఉన్నాయి కదా, మరి ఇంకా అవన్నీ చూసుకొని రావాలి అనేసి అంటున్నారు. ఇంకొచ్చేసే ముందు అయితే పిన్నిని చిన్నాన్ని అయితే పిలిచేసి ఇంకా వెళ్తున్నాం పిన్ని, మళ్ళీ రేపు ఒకవేళ వీలైతే మాత్రం తప్పకుండా వస్తాము అని అంటే, పిన్ని చిన్నాన్ని అయితే బాయ్ చెప్పేసి రేపు రండి అమ్మ ఎలాగైనా సరే అని వీలు చూసుకొని 10 గంటలకల్లా ఈరోజులాగా సరదాగాని మీరు వచ్చిన తర్వాత నాకు సరదాగా అనిపించిందని పిన్ని అయితే అంటుంది. ఇంక ఇంటికైతే వచ్చానండి. వచ్చేటప్పటికైతే మా కాయగూరలు ఇచ్చే నీలవేనమ్మ ఉంటుంది కదా, ఇదిగోండి మా ఇంటి ముందునైతే ఉన్నదనమాట కాయగూరలు పట్టుకొని. మా వీధిలో వాళ్ళందరూ వచ్చారనమాట కొనడానికి. ఇదిగోండి మొత్తం అందరూ ఇక్కడ నించున్నారు. ఆ చిన్నబాబు అయితే జ్యోతి ఉంది కదండి, శారీ డ్రేపింగ్ చేస్తుంది కదా, మా వీధిలో ఉంటుందని చెప్పాను కదా, వాళ్ళ బాబు అనమాట. అస్సలు భయపడకుండా బండి వస్తున్నా అక్కడే ఉంటున్నాడండి. ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇంకా అవన్నీ ఉన్నవన్నీ నా దగ్గర ఉన్నాయి వద్దని లోపలికి వచ్చి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం గరం మసాలా అయితే వేసానండి. కొంచెం చిక్కగా అయిపోయింది. ఈలోపు చారు కూడా మరిగిపోయింది అనమాట. ఇంకా అది కూడా నేను తాలింపు పెట్టేసుకున్నానండి. ఇంకా ఇవైతే నిన్న రాత్రి ఎప్పుడో తెచ్చారండి. పడుకునే ముందు అలా కారు వేసుకొని వెళ్తూ ఉంటే ఇంకా అతనైతే కట్సానండి, పట్టుకెళ్ళిపోండి అన్నారంట. నార్మల్గా అయితే వాళ్ళ షాప్లో వర్క్ చేసే వర్కర్లతోనైతే పంపించేస్తారండి ఎప్పుడూని. ఇంకా తిన్నైతే చూసి వెళ్ళి డబ్బులైతే ఫోన్పే చేయడానికి వెళ్ళేటప్పటికి, సార్ అయితే కట్టీస్ ఉన్నాయండి పట్టుకెళ్ళిపోతారా అంటే ఇంక తీసుకొని వచ్చారు. నార్మల్గాని వీళ్ళ దగ్గర అయితే నేను కాంప్లెయిన్ ఇంకా చాలా రాశానండి. బాదం ఆయిల్ అది పిల్లలకి బాదం ఆయిల్ రాస్తాను నేను, అదే రాసుకుంటారండి డాబర్ది. ఇంకా ఆయిల్ అది వీళ్ళ దగ్గర లేదంట. నెక్స్ట్ వీళ్ళ దగ్గర లిక్విడ్స్ కానీ ఇంకా చాలా నేను కొన్ని వాడేవైతే ఇక్కడ ఉండవన్నమాట. ఓన్లీ కిరాణా సామాన్ అయితే మాత్రం పప్పులు మొత్తం ఏటేటి కావాలో అన్నీ ఉంటాయండి. ఇంకా అవన్నీ అయితే నేను రాసాను. ఇతనైతే మొత్తం అన్నీ పట్టుకొని వచ్చారు. ఇంకా ఇందులో నీకు ఏమైనా కావాల్సినవి ఉన్నాయా అని అడుగుతున్నారు. లేదు మొత్తం అన్నీ ఉన్నాయి, అన్నీ తెచ్చారని చెప్తున్నాను. అయితే టీ పొడి అయితే నేను రాసాను అనుకున్నానండి, రాయలేదన్నమాట. ఇంకా తెల్లవారేటప్పటికైతే ఈరోజు ఫైనల్గా చాలా కొంచెమే ఉంది, అయిపోయినట్టు ఉంది అన్నానని ఇంక తినైతే నేను చెప్పడమే మళ్ళీ తెల్లవారేటప్పటికి టీ అయితే ఉండదని చెప్పి ఇంకా టీ పొడి ప్యాకెట్ అయితే తెచ్చుకోవడానికి 3 రోజెస్ యూజ్ చేస్తానండి. ఇంకా దానికోసం అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే 9 అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.